తన స్వరూపము గాని సామర్థ్యము గాని చేష్టలు గాని తెలుసుకొన శక్యము కానివాడు. శ్రీ విష్ణు సహస్రనామములకు దివ్యమైన అర్థములు 52వ భాగం. దేవః సృష్టి స్థితి లయాలు మొదలైన క్రియలచే క్రీడించువాడు, అసురాదులను జయించువాడు, సర్వభూతములందు ఉండి వ్యవహరించు లోక వ్యవహార కారకుడు, ఆనంద స్వరూపుడు, నిద్రాస్వరూపుడు, ఆత్మయౌటచే ప్రకాశ స్వభావము కలవాడు, స్తోత్రములచే స్తుతింపబడువాడు, సర్వత్రా గమనము కలవాడు అగుటవలన్ను. ఏకో దేవః అను మంత్రముచే దేవుడొక్కడే అని ప్రతిపాదింపబడుట చేతను దేవః అని కీర్తించబడుచున్నాడు. శ్రీగర్భః సకల ఐశ్వర్యములు తనయందే గలవాడు, లక్ష్మీదేవికి సంతానకారకుడైన వాడు, జగద్రూపమైన సృష్టిని తన గర్భమునందు ధరించిన వాడు, అమృతమును విషమును రెండిటినీ తీసుకుని ప్రపంచములో ఉద్భవించిన వాడు అయిన ఆగర్భ శ్రీమంతుని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము శ్రీగర్భః అన్న నామముచే కీర్తించింది. పరమేశ్వరః ఉత్కృష్టమైన వాడు, సర్వజీవులను రక్షించువాడు, రమేశ్వరుడు అనగా లక్ష్మీదేవికి పతి అయినవాడు, దివ్య తేజస్సుతో భవ్య రూపమును ధరించిన వాడు, సర్వతంత్ర స్వతంత్రుడు, సర్వేశ్వరుడు, సర్వకార్య సాధకుడు, అత్యధికమైన శాసనము కలవాడు, సమం సర్వభూతేషు అను భగవద్వచనానుసారము సర్వభూతములలో సమముగా ఉండువాడు అయిన పరంధాముని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము పరమేశ్వరః అన్న నామముతో స్తుతించింది. కరణం జగదుత్పత్తికి సాధనము అయిన వాడు, సుఖము బలము కలిగిన వాడు, మోక్ష సాధకుడు, కార్యకారణ సంబంధమును కూర్చే సాధకుడు, కార్యసాధనకు ఉపకరించే కరణం అనగా పరమ సాధనమైన వాడు అయిన శ్రీ విష్ణు భగవానుని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము కరణం అన్న నామముతో కీర్తించింది. కారణం సమస్త విశ్వము సృజింపబడుటకు చరించుటకు కారణమైన వాడు, తన ప్రేరణ చేతనే బ్రహ్మాదులచే సైతము సృష్టి నడుపబడుచున్నవాడు. కం అనగా జలము, అరణము అనగా ఆశ్రయమైన వాడు, సమస్త జలరాశులకు ఆశ్రయమైన వాడు, వాయుదేవుడు, సృష్టికర్త అయిన బ్రహ్మదేవునికి ఆశ్రయమైన వాడు అయిన దేవదేవుడు కారణం అన్న నామము చే కీర్తింపబడినాడు. కర్త సమస్త కార్యములకు కర్త అయిన వాడు, సర్వ కార్యములను స్వతంత్రముగా నిర్వహించువాడు, తనను ఆశ్రయించి కొలిచే భక్తులకు సంసార బంధములను ఛేదించువాడు, స్థితికర్తగా ఈ సమస్త విశ్వమును పాలించి పోషించువాడు అయిన జగన్నాథుని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము కర్త అన్న నామము చే స్తుతించింది. వికర్త విచిత్రమైన ప్రపంచమును రచించిన వాడు, ఈ సమస్త విశ్వములో సకల వ్యాపారములను నిర్వహించువాడు, తనకు మాత్రము కర్త లేని స్వతంత్రుడు, కర్త అనగా చేయువాడు అతడే. వికర్త అనగా సమస్తమును నిర్వహించి కూడా ఏమీ చేయనట్లు కనిపించే పరమేశ్వరుడు,
వికర్త అన్న నామము చే కీర్తింపబడినాడు. గహనః ఆ పరమేశ్వరుని స్వరూపము గాని సామర్థ్యము గాని చేష్టలు గాని తెలుసుకొన శక్యము కానివాడు కనుక గహనః అను నామము చే కీర్తనీయుడైనాడు. ఆయన యొక్క కార్య సాధన పద్ధతిని తెలుసుకోవడం ఎవరి వశము కాదు. జీవుల యొక్క దహరాకాశము అనబడే గుహలో వసించడం వలన ఆయన ఆచరణ విధానము కూడా అత్యంత గహనాతి గహనముగా ఉండడం వలన శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము ఆ భగవానుని గహనః అన్న నామముతో స్తుతించింది. గుహః తన స్వరూపమును తెలియనీయకుండా గుహ్యముగా ఉంచి వ్యక్తము కానివాడు, జీవుల హృదయములలో వసిస్తున్న అజ్ఞానము అనే మాయచే కప్పబడినవాడు. నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృతః అని భగవద్వచనోక్త ప్రకారము నిజ మాయాశక్తి చేత తన స్వరూపాదులను తెలియకుండు రీతిగా చేయువాడు. కావున గుహః అను నామము చే స్తవనీయుడగుచున్నాడు. వ్యవసాయః మానవాళి అభ్యున్నతికి తానే కృషి చేయువాడు. పరిపూర్ణ జ్ఞానస్వరూపుడు, దృఢము నిశ్చయమైన స్వరూపము కలవాడు. తాను చేసే పనులన్నిటినీ వివేకవంతముగా వ్యవస్థీకృతముగా చూడముచ్చటగా నిర్వహించేవాడు. ఏ పనిలో ఎవరికి ప్రాధాన్యమివ్వాలో, ఏ పనికి ఎంత ప్రాముఖ్యమివ్వాలో పరిపూర్ణముగా ఆలోచించి కార్యనిర్వహణను సక్రమముగా నడిపించే సర్వేశ్వరుని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము వ్యవసాయః అన్న నామము చే స్తుతించింది. వ్యవస్థానః గత నామములో వివరించుకున్నట్లుగా సర్వ వ్యవహారములను యథావిధిగా నడుపువాడు, సర్వము యొక్క వ్యస్థితికి ఆధారమైన వాడు. లోకపాలాదుల అధికారములను జరాయుజ అండజ ఉద్భిజములను బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అవాంతర వర్ణములను బ్రహ్మచారి గృహస్థ వానప్రస్థ సన్యాస ఆశ్రమములను తద్దర్శనములను విభాగము చేయువాడు అగుట వలన వ్యవస్థానః అను నామముచే పరమేశ్వర సంబంధమైన వ్యవస్థాత్మధర్మము శ్రీ విష్ణు సహస్రనామము ద్వారా ప్రతిపాదింపబడినది. సంస్థానః జీవులకు గమ్యస్థానమైన వాడు, ఎవరి వలన సమస్త ప్రాణులు సుఖముగా ఉండురో ఆతడు, జీవుల యొక్క స్థితిగతులకు హేతువైన వాడు, ప్రళయ రూపమైన భూత సంస్థితికి ఆధారమైన వాడు, సమీచీనమైన స్థానమైన వాడు, నిలకడ కలిగిన స్వామి కనుక తాను ఏమాత్రము చెలించక స్థిరముగా ధ్రువముగా ఏమాత్రము తొణకక బెణకక ఉండువాడు అయిన విష్ణుదేవుని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము సంస్థానః అన్న నామముతో స్తుతించింది. మరికొన్ని నామములకు అర్థములు నా తదుపరి వీడియోలో.